హుటాహుటిన వేట్లపాలానికి చంద్రబాబు అని చెప్పి నిన్న ఘటనా స్థలాన్ని అయితే చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి నిన్న చంద్రబాబు గారు ఎంత వేగంగా స్పందించారంటే వాస్తవానికి ఆయన ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అక్కడికి రావాలి. బట్ ఈ ఘటన జరిగిన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసి ప్రోటోకాల్ పక్కన పెట్టి సీఎం గారు వెళ్తానన్నా సెక్యూరిటీ వెళ్ళినవారు. కానీ నిన్న మాత్రం ప్రోటోకాల్ పక్కన పెట్టి కలెక్టర్ కారులోనే అంటే వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ ఎటువంటి కాన్వాయ్ కూడా లేకుండా చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ కారులోనే మొత్తం కూడా తిరగడం అయితే జరిగింది. అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వచ్చే వరకు ఆగకుండా వెంటనే క్షతగాత్రులను పరామర్శించాలి, అసలు పరిస్థితి ఏంటనేది కళ్ళతో చూడాలనే ఒక ఉద్దేశంతో నిన్న చంద్రబాబు గారు ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టి అయితే అక్కడికి వెళ్లారు. సో ఇదే సందర్భంగా ఆర్డీఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఫైర్ ఆఫీసర్ కావచ్చు, లేబర్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు నలుగురిని ఇమీడియట్ గా నిన్న సస్పెండ్ చేస్తున్నట్టుగా చంద్రబాబు గారు ప్రకటించారు. చంద్రబాబు గారు నేను ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమనంటే ఏదో సస్పెండ్ చేసేసి 4 నెలల పక్కన పెట్టి మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వటం కాదు, మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపుతాం. అంతేకాదు మీ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి అవసరమైతే మీ ఆస్తుల్ని వాళ్ళకి అటాచ్ చేస్తామని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఒక సీరియస్ వార్నింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది.